కుప్పం మున్సిపాలిటీ పరమసముద్రం రైతు దేవ యాని భర్త మునుస్వామి మాట్లాడుతూ తమ వ్యవసాయ బోరుకు బిగించిన విద్యుత్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్ మరియు ఆవుల రేఖలు షెడ్ నిర్మించుకున్నాం తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఎదురుగాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్, అక్కడ నిర్మించుకున్న ఆవుల షెడ్ కూలి పోయిందన్నారు. ఆ సమయంలో అదృష్టవశాత్తు విద్యుత్ అంతరాయం ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. అంతేకాక వర్షానికి అక్కడే ఉన్న రాగి పంట నేల ఒరిగింది, పంట నష్టం పోయింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం తరపున సంబంధిత అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. సేనికాడ ఇల్లు కట్టుకొని కొట్టమేసుకొని ఉంటుంది. 9 గంటల కరెంటు కట్ అయ్యి పడిపోయంతా కొట్టమంతా పడిపోయా. చాలా సముద్రము. నా పేరు దేవాని. సేనికాడ మేము ఇల్లు కట్టుకొని కొట్టమేసుకొని ఉంటుంది. వర్షము గాలి వాన వచ్చి ట్రాన్స్ఫార్మరు మా కొట్టము అంతా పడిపోయా. మాకు కరెంట్ లేదు, గాలి ఎక్కువ, ఎవరూ లేదు. కరెంట్ వచ్చింటే మేమంతా ప్రాబ్లం అయింటాము. నా ఊరు పరమసముద్రం. నా పేరు మునుస్వామి. 9 గంటల కరెంటు ఆఫ్ అయ్యి వచ్చా కుటుంబంలో ఉంటుంది. ఆవులు కట్టుకొని ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ పడిపోయా, షెడ్ అంతా తూకి పారేసా గాలి వాని వచ్చి.